హలో గైస్, వెల్కమ్ టు సివి అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం లింక్స్ కోసం అలాగే బిఆర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ కూడా చూసాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే కొన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్స్ చూద్దాం, అలాగే లిస్ట్ అండ్ టేబుల్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇమేజెస్ యాంకర్ ట్యాగ్స్లో ఇంకా కొన్ని ఉంటాయి, బట్ తర్వాత డిస్కస్ చేద్దాం. మన బేసిక్ వరకు హెచ్టిఎంఎల్లో అసలు ఏ ట్యాగ్స్ ఉంటాయి, హెచ్టిఎంఎల్ ద్వారా అసలు ఏమేమి బిల్డ్ చేయొచ్చు, అది మాత్రమే చూద్దాం ఇప్పుడు. ఓకే, సో పారాగ్రాఫ్స్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే హెడ్డింగ్స్ వచ్చేసి మనకి కొంచెం థిక్గా ఉంటాయి. సైడ్ హెడ్డింగ్స్ ఎలా అయితే ఉంటాయో మనం జనరల్గా పేపర్ మీద డిజైన్స్ అవి చేసి పెడుతుంటాం కదా, బట్ ఇందులో అలా కాకుండా దానికంటూ సపరేట్గా కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఓకే, అవి హెడ్డింగ్స్ అని ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. పారాగ్రాఫ్ నార్మల్ టెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ అంటే పీ ట్యాగ్లో పెడతాం. ఇదే పీ ట్యాగ్లో ఒక టెక్స్ట్ మనకి బోల్డ్ అవ్వాలి అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి, ఈ H1 to H6లో బోల్డ్గా వస్తాయి. పారాగ్రాఫ్లో నార్మల్ టెక్స్ట్ వస్తుంది. నాకు పారాగ్రాఫ్లో ఈ యొక్క వేర్ అనేది కానీ లేదంటే పిక్ అని కానీ ఏదైనా సరే మనకి కొంచెం బోల్డ్లో రావాలి. సో అలా రావాలి అంటే మనం హెచ్టిఎంఎల్లోనే సిఎస్ఎస్ లేకుండా ఎలా చేయొచ్చు, సో దానికోసం అయితే చూద్దాం. దానికి మనం యూస్ చేసే ట్యాగ్ ఏంటంటే బీ ట్యాగ్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఒక పారాగ్రాఫ్ని రాస్తాను. దిస్ పారా అని పెట్టాను, హ్యావింగ్ బోల్డ్ అండ్ బోల్డ్ టెక్స్ట్ అని పెట్టాను. సో దీన్ని మనం నార్మల్గా చూసామనుకోండి, సో మనకి ఇలా వస్తుంది, దిస్ ఈస్ పారా హ్యావింగ్ బోల్డ్ టెక్స్ట్. ఇక్కడ మనకి బోల్డ్ అనే వర్డ్ కొంచెం థిక్గా రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బోల్డ్ అని ఉంది కదా, బోల్డ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి అది మనం బీ ట్యాగ్ లో పెట్టాలి. సో తీసేస్తున్నాను, ఇది బీ ట్యాగ్. సో ఇలా వస్తుంది, బీ ట్యాగ్ అంటే బోల్డ్. ఇక్కడ నేను బోల్డ్ అని రాస్తాను. ఎలా వచ్చింది, ఇప్పుడు పారాగ్రాఫ్ నార్మల్ గానే వచ్చింది, ఆ బోల్డ్ అనే వర్డ్ మాత్రం కొంచెం థిక్ గా అయింది. సో బోల్డ్ సిఎస్ఎస్ లేకుండా హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేయకుండా ఒక టెక్స్ట్ ని బోల్డ్ చేయాలి అంటే, అంటే కొంచెం థిక్నెస్ పెంచాలి అంటే ఈ ట్యాగ్ ని మనం వాడతాం. ఓకే, సో నెక్స్ట్ ఇటాలిక్ స్టైల్ చూపిస్తాను. ఇటాలిక్ అంటే ఏంటో. సో కొంచెం స్లాంట్ గా లెటర్స్ అనేవి వస్తాయి కదా. ఫస్ట్ ఇక్కడ మీకు రాసిస్తాను డైరెక్ట్ గా. ఇలా వస్తుంది ఇటాలిక్ స్టైల్. కొంచెం లెటర్స్ అనేవి కొంచెం స్లాంట్ అవుతాయి. ఓకే, ఇది ఇటాలిక్ స్టైల్. ఇటాలిక్ స్టైల్ రావాలి అంటే ఐ ట్యాగ్ వాడతాం. ఇటాలిక్ అంటే ఐ, బోల్డ్ అంటే బి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు ట్యాగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా టెక్స్ట్ ని హైలైట్ చేయాలి అంటే ఈ బీ ట్యాగ్ అనేది వాడుతుంటాం. ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ అనిపించేది, కొన్ని కీ పాయింట్స్ లాంటివి, ఏవైనా మీనింగ్స్ కానీ వాటికి మనం ఇవి ఐ ట్యాగ్ యూస్ చేసి ఇందులో ఆ కంటెంట్ అయితే పెడతాం. ఇప్పుడు ఇక్కడ నెస్టెడ్ ట్యాగ్స్ అంటే ఏంటో ఐడియా వచ్చిందా మీకు? మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ ఉంటే కనుక అవి నెస్టెడ్ ఎలిమెంట్స్ కానీ నెస్టెడ్ ట్యాగ్స్ కానీ అంటాం. జనరల్గా నెస్టెడ్ ఎలిమెంట్ అని అంటాం, ఎందుకంటే ఈ పీ ట్యాగ్లో ఈ బీ ట్యాగ్ ఒకటి ఉంది, అలానే ఐ ట్యాగ్ కూడా ఉంది ఒకటి. సో ఇవి నెస్టెడ్ ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్ అంటే ఏంటి, ఓపెనింగ్ ట్యాగ్ టు క్లోజింగ్ ట్యాగ్ ఇంక్లూడింగ్ ద కంటెంట్ ఇన్ ద ట్యాగ్స్, ఇన్ బిట్వీన్ ద ట్యాగ్స్. ఓకే, సో టెక్స్ట్ ఫార్మాటింగ్స్ లో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉంటాయి, అవి మనం కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లిస్ట్ అండ్ టేబుల్ అని చెప్పాను కదా. ఈ లిస్ట్ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అబౌట్ దిస్ ఐటమ్ లో ఇదంతా ఒక లిస్ట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అని, శారీ లెంత్ అని, అదర్ డీటెయిల్స్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, కలర్ మేస్, ఈ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి, చూసారా? ఒక లిస్ట్ ఐటమ్స్ అనమాట ఇవి. వీటిని మనం లిస్ట్ అని అంటాం. ఈ లిస్ట్ ని HTML లో ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లిస్ట్ అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తాం కదా. ఇంటికి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అనుకోండి, గుర్తుపెట్టుకొని అవి తెచ్చిస్తాం. అదే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక 20, 30 ఉన్నాయి అనుకోండి, పేపర్ మీద రాసుకుంటూ వెళ్తామంటే ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటాం అక్కడ. సో ఇది HTML లో అలాంటి లిస్ట్ ని ప్రిపేర్ చేయాలి అంటే పాయింట్ వైజ్ గా ఎలా చేయాలి, సో వాటి కోసం అయితే డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ట్యాగ్స్ అర్థమయ్యాయి కదా, బోల్డ్ ట్యాగ్ ఒకటి, ఐ ట్యాగ్ ఒకటి, బోల్డ్ అండ్ ఇటాలిక్. సో హెచ్టిఎంఎల్ లో మనకు వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, అన్ఆర్డర్డ్ అని ఒకటి ఉంటుంది అన్న. సో ఫస్ట్ అయితే ఆర్డర్ లిస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. ఆర్డర్ లిస్ట్ H4 లో పెట్టాను, లేదనుకుంటే మనం H3 లో కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మనకు అర్థం అవడం కోసం పెడుతున్నాను అంతే. సో లిస్ట్ ఒక ఆర్డర్ లిస్ట్ ని ప్రిపేర్ చేయాలి అంటే ఆర్డర్ లిస్ట్ ఓఎల్ అనే ట్యాగ్ అయితే మనం ఓపెన్ చేసుకుంటాం. ఆర్డర్ లిస్ట్ ఓఎల్. ఓకే, డిఫరెన్స్ మీకు చూపిస్తాను, ఆర్డర్ అంటే ఎలా ఉంటుంది, అన్ఆర్డర్ అంటే ఎలా ఉంటుంది. ఇందులో ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా దీన్ని ఫస్ట్ పాయింట్, ఒక పాయింట్ ని ఒక ఐటమ్ అని పిలుస్తాం HTML లిస్ట్ ఐటమ్ అంటాం దీన్ని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏముంది, శారీ లెంత్. ఇదంతా కూడా ఒక పాయింట్, శారీ నుంచి కిందన ఈ బ్రాకెట్ క్లోజింగ్ వరకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, ఇదంతా ఒక పాయింట్. ఈ పాయింట్స్ ని మనం జనరల్ గా అయితే పాయింట్స్ అని అంటాము, బట్ HTML లోకి వచ్చేసరికి ఐటమ్ అంటాం, లిస్ట్ ఐటమ్. ఓకే, మనం రాసుకునే కిరాణా సామాన్లకు సంబంధించి దాన్ని కూడా ఒక్కొక్క ఐటమ్ గానే పిలుస్తాం కదా. సో లిస్ట్ ఐటమ్ అంటాం. ఈ లిస్ట్ ఐటమ్ ని ఎందులో పెడతామంటే LI, లిస్ట్ ఐటమ్ LI HTML అని పెట్టా. ఇలా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాను నేను. సో 3 లాంగ్వేజెస్ పెట్టాను నేను, HTML, CSS, Bootstrap. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తాను. అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. ఏమొచ్చింది, ఆర్డర్ లిస్ట్ అంటే HTML, CSS, Bootstrap. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అంటే అర్థమైందా, అంటే ఒక ఆర్డర్ వైజ్ గా ఉంటుంది. 1 2 3 పాయింట్స్ అనమాట. 1 2 3 ఆటోమేటిక్ గా వస్తాయి పాయింట్స్, మనం ఇవ్వాల్సిన లేదు. కోడ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఎక్కడ పాయింట్స్ ఇవ్వలేదు, జస్ట్ HTML, CSS, Bootstrap అని ఇచ్చానంతే. సో ఆర్డర్ లిస్ట్ అనేసరికి ఎప్పుడైతే ట్యాగ్ లో OL ఉంటుందో ఆటోమేటిక్ గా అది ఆర్డర్ తీసుకుంటుంది. 1 2 3 అని ఆర్డర్ వైజ్ గా వస్తాయి. లేదు మనకి ABCDలు కావాలన్నా పెట్టొచ్చు, అది మనం CSS లో చూద్దాం కమింగ్ క్లాసెస్ లో. జస్ట్ HTML అసలు ఏ ట్యాగ్స్ దేనికి యూస్ చేస్తాం, ట్యాగ్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ట్యాగ్స్ మీకు నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు లిస్ట్ కోసం అర్థమైంది కదా ఆర్డర్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందో. అన్ఆర్డర్ లిస్ట్ చూద్దాం. సో అన్ఆర్డర్ లిస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, బట్ ఓఎల్, ఆర్డర్ లిస్ట్ కి ఓఎల్ అని వాడాం కదా, అన్ఆర్డర్ లిస్ట్ కి UL అని వాడతాం. అన్ఆర్డర్ లిస్ట్ ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్ పెడతాను. అన్ఆర్డర్ లిస్ట్ సేవ్ చేశాను, చూద్దాం. సేమ్ ఇందులో కూడా ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ ని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక LIనే వాడతాం మనం. సో అవుట్పుట్ చూసినట్లయితే పాయింట్స్ వైజ్ గా వచ్చింది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఆర్డర్ లిస్ట్ అనేసరికి ఒక ఆర్డర్ లో వచ్చింది, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అన్ఆర్డర్ అంటే జస్ట్ సింబల్స్ ఉంటాయి అంతే, దానికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు. 3 డాట్స్ అక్కడ ఒకేలా ఉన్నాయి, ఏది ఫస్ట్ మనం ఎలా చెప్పగలం, ఫస్ట్ ఏది ఉంటే అదే ఫస్ట్ అని చెప్పగలం. అదే పైన చూసినట్లయితే బూట్ స్ట్రాప్ కి థర్డ్ ప్లేస్, CSS కి సెకండ్ ప్లేస్, HTML కి ఫస్ట్ ప్లేస్. సో ఆర్డర్ కి అన్ఆర్డర్ కి డిఫరెన్స్ ఇది. ఓకేనా, లిస్ట్ లో ఈ 2 కాకుండా ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది, బట్ చెప్పాను కదా అది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్, ఇప్పుడు కాకుండా మనం కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మనం ఏ ట్యాగ్స్ ఎలా ఉంటాయి HTML లో ట్యాగ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇంకా మనం వెళ్ళినట్లయితే టేబుల్స్ మీకు చూపిస్తాను నేను, టేబుల్ అంటే ఏంటో. కాదు, ల్యాప్టాప్స్ కి వీటికి ఎక్కువ ఉంటాయి టేబుల్స్. ఓకే, ఇక్కడ మనం చూస్తే మనకి టేబుల్స్ కొన్ని కనిపిస్తాయి. ఇదిగోండి టేబుల్, ఒక టేబుల్ ఫార్మాట్ లో టెక్నికల్ డీటెయిల్స్ అని, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అంతా ఒక రోస్ అండ్ కాలమ్స్ లో ఉన్నాయి, అవునా.
స్టూడెంట్స్ డేటాని ఎక్సెల్ షీట్‌లో మనకు ఉంటది కదా! టేబుల్ బాక్సెస్ అలాంటి దాన్ని హెచ్‌టీఎంఎల్‌లో బిల్డ్ చేయాలి అంటే ఎలా యూజ్ చేయాలి దాన్ని? ఏ ట్యాగ్స్ వాడితే మనకు టేబుల్ అనేది వస్తుంది? దానికోసం డిస్కస్ చేద్దాం. సో, ఒక టేబుల్‌ని మనం బిల్డ్ చేయాలి అంటే సింపుల్ టేబుల్ అనే ట్యాగ్ వాడతాం అంతే. టేబుల్ అనే ట్యాగ్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకొని, అందులో టేబుల్‌కి హెడ్డింగ్ ఉంటుంది. టేబుల్ బాడీ ఉంటుంది. 2 పార్ట్స్ ఉంటాయి మనకి. యాక్చువల్‌గా మొత్తం 3 ఉంటాయి. టేబుల్ హెడర్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుటర్. ఓకే. మనం జనరల్ ఒక నార్మల్ టేబుల్ యూజ్ చేయాలి అంటే ఇవన్నీ వాడం. బట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టేబుల్ హెడ్ వచ్చేసి టీ హెడ్. ఇప్పుడు ఉంది కదా టేబుల్ హెడ్. ఒక ట్యాగ్‌ని అయితే నేను ఓపెన్ చేశాను. ఈ టేబుల్ హెడ్‌లో రోస్ మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా చూపిస్తాను. చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా! పర్సన్ అని ఉంది. ఏజ్ ఉంది. ఇది హెడ్ పార్ట్ అన్నమాట. ఈ పర్సన్ ఏజ్ అనేది హెడ్ పార్ట్. నెక్స్ట్ కింద నేమ్స్ వాళ్ళ ఏజెస్ ఉన్నాయి. క్రిస్ 38, డెన్నిస్ 45, సారా 29, కరీన్ 47. ఇదంతా కూడా బాడీ, టేబుల్ బాడీ. ఇప్పుడు మనం ఈ హెడ్ పార్ట్ ని బిల్డ్ చేస్తున్నాం. టేబుల్ హెడ్ పార్ట్ పర్సన్ అండ్ ఏజ్. ఈ టేబుల్ ని రాద్దాం మనం. హెడ్ అని పెట్టాను. నెక్స్ట్ మనకి ఇదంతా ఒక రో కదా! రోస్, కాలమ్స్ ఇవి. పర్సన్ అనేది ఇదంతా ఒక కాలమ్, ఏజ్ అనేది ఒక కాలమ్. ఓకే. నెక్స్ట్ క్రిస్ 38 అనేది ఒక రో, డెన్నిస్ 45 అనేది ఇంకొక రో, సారా 29 అనేది అనదర్ రో, కరెంట్ 45 అనేది లాస్ట్ రో. ఇవి రోస్ అండ్ కాలమ్స్ అంటాం కదా! ఇప్పుడు మనం ఫస్ట్ రో అంటే పర్సన్ అండ్ ఏజ్ ఆ రోని మనం క్రియేట్ చేయాలి. టేబుల్‌లో ఒక రో క్రియేట్ చేయాలి అంటే టేబుల్ రో కదా! టీఆర్. ఓకే. టేబుల్ రో క్రియేట్ అయింది. ఇప్పుడు అందులో హెడ్డింగ్స్ ఒక్కొక్క హెడ్డింగ్ పర్సన్ అనేది ఒక హెడ్డింగ్, ఏజ్ అనేది ఒక హెడ్డింగ్. అవునా? ఈ పర్సన్ హెడ్డింగ్‌కి మనం ఏం క్రియేట్ చేస్తాం? టేబుల్‌లో హెడ్డింగ్ కదా! టీహెచ్ క్రియేట్ చేసి ఇక్కడ పర్సన్ అని పెడతాం. నెక్స్ట్ హెడ్డింగ్ ఏముంది? దీని కిందనే రాయండి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఏజ్ కదా! ఏజ్ అని పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. చూద్దాం అవుట్‌పుట్ ఏమైనా వస్తుందో లేదో. సో, వచ్చింది. బట్ లైన్స్ రాలేదు. చెప్తాను ఎలా వస్తదో. నెక్స్ట్ ఆహ్, కింద బాడీ పార్ట్ ఎలా బిల్డ్ చేస్తామంటే బాడీ పార్ట్‌కొచ్చేసరికి హెడ్ పార్ట్ మనం చేసాం కదా! పర్సన్ ఏజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇది టీ హెడ్ ఇక్కడితో క్లోజ్ అయింది. ఈ హెడ్ బయటకొచ్చేసేయండి. బయటకొచ్చేసి టేబుల్ బాడీ అంటే టీ బాడీ. ఈ ట్యాగ్‌ని మనం వాడతాం. టీ బాడీలో మళ్ళీ ఒక రో క్రియేట్ చేయాలంటే సేమ్ పైన వాడాం కదా! టీఆర్ ట్యాగ్‌నైతే ఓపెన్ చేసుకున్నాను. ఈ టీఆర్‌లో ఫస్ట్ రోలో ఏముంది ఇక్కడ? క్రిస్ అండ్ 38 అని ఉంది. సో, ఫస్ట్ రోలో క్రిస్ అనే నేమ్ ఉంది. రోలో మనం డిస్క్రిప్షన్ అంటాం దీన్ని యాక్చువల్‌గా. క్రిస్ ఉన్న బాక్స్‌ని 38 ఉన్న బాక్స్‌ని టేబుల్ డిస్క్రిప్షన్ అంటాం. సో, దీనికి మనం యూజ్ చేసేది ఏంటంటే టీడీ వాడతాం. హెడ్డింగ్‌లో ఏంటది అవి హెడ్డింగ్స్ కాబట్టి టీహెచ్ వాడాం. ఒక రోలో 2 టీహెచ్‌లు వాడాం. బట్ బాడీలో అదొచ్చేసరికి డిస్క్రిప్షన్‌లా తీసుకుంటామనమాట. సో, అందుకు టీడీ అని వాడతాం. టేబుల్ డిస్క్రిప్షన్. క్రిస్ ఓకే. సెకండ్‌ది ఏముంది? తన ఏజ్ ఎంత? 38. మళ్ళీ టీడీ తీసుకొని 38 ఓకే. క్రియేట్ చేసాం. సో, మనకి హెడ్డింగ్ ఎలా వచ్చింది? పర్సన్ ఏజ్ కొంచెం బోల్డ్‌గా వచ్చింది. క్రిస్ 38 మనం డిస్క్రిప్షన్‌లో టేబుల్ బాడీలో రాసాం కాబట్టి బోల్డ్ రాలేదు. జస్ట్ క్యాజువల్‌గా వచ్చిందనమాట. నార్మల్‌గా వచ్చింది. సో, ఇలానే ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రో క్రియేట్ చేశాం కదా! దీన్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం క్లాస్‌లో ఉన్నాం. సో, అంత టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి 3 రోస్ క్రియేట్ చేశాను. నేమ్స్ ఏమున్నాయి వాళ్ళకి? డెన్నిస్, సారా. 45 పెట్టాను. సారా 58. సో, 3 రోస్ క్రియేట్ చేశాను. ఏం చేశాను టేబుల్ బాడీలో ఒక రో క్రియేట్ చేసుకొని అందులో ఒక్కొక్క డిస్క్రిప్షన్. క్రిస్ 38. నెక్స్ట్ ఇంకో రో క్రియేట్ చేసుకొని డెన్నిస్ 45. అంటే మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే
ఒక రో క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఫస్ట్ క్రిస్ అనే నేమ్ ఇచ్చాం. ఓకే. తర్వాత 38 ఇచ్చేసాం. సో, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇదొక టీడీ, ఇదొక టీడీ. క్రిస్ అనేది ఒక టీడీ, 38 అనేది ఒక టీడీ. నెక్స్ట్ ఇంకొక రో క్రియేట్ చేసాం. డెన్నిస్ రో. సో, అందులో ఒక టీడీలో డెన్నిస్ అని ఇచ్చాం. ఇంకో టీడీలో 45 అంటే హారిజాంటల్‌గా టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవునా? టేబుల్‌ని ఫిలప్ చేసే ఆహ్, వే అదే కదా! అదే వేలో మనం టేబుల్‌ని రాస్తుంటాం. లైన్ హారిజాంటల్ వేలో ఫిలప్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత సారా క్రియేట్ చేశాను. తన ఏజ్ ఏసాను. సో, అలా అయితే క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు అవుట్‌పుట్ చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఒక ఫార్మాట్‌లో వచ్చింది. బట్ ఇక్కడేంటంటే మనకి లైన్స్ కావాలి. టేబుల్ కావాలి అంటే లైన్స్ ఉండాలి. అవునా? ఈ లైన్స్ సింపుల్‌గా ఇక్కడ టేబుల్ అనే ట్యాగ్‌ని మనం లైన్ నంబర్ 41లో చూడండి. జూమ్ చేస్తాను. టేబుల్ అని చెప్పేసి ట్యాగ్ క్రియేట్ చేసాం కదా! ఇక్కడ మనం ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలి. అట్రిబ్యూట్ అంటే ఏంటి? విచ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్. ఓకే. ఈ టేబుల్ అనే దానికి లైన్స్ ఇవ్వమని మనం ఎలా చెప్పాలంటే బోర్డర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్‌లో 1 ఇవ్వండి. జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకేంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎలా చెప్తాం? 1 ఉంటే ట్రూ, 0 ఉంటే ఫాల్స్. 0, 1 ఈ రెండే వాడతాం. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఇక్కడ బోర్డర్ ట్రూ అని ఇచ్చాం. అంటే బోర్డర్ పెట్టు అని అర్థం. సో, సేవ్ చేశాను. సో, బోర్డర్స్ అయితే వచ్చేసాయి. ఓకే. సో, ఈ టేబుల్ మనం ఇంకా డెకరేషన్ చేసుకోవాలి అంటే ఎలా చేయాలంటే ఇక్కడ ఉంది కదా! ఇలాంటి టేబుల్ చేయాలి అంటే మనం సీఎస్ఎస్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు అర్థమైంది కదా! టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో, మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే టేబుల్ అనే ట్యాగ్‌ని ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేసి లోపల ఫస్ట్ మనకి టేబుల్‌లో ఏముంటాయి? హెడ్ పార్ట్ ఒకటి, బాడీ పార్ట్ ఒకటి. హెడ్ పార్ట్‌లో ఇక్కడ ఏముంది? పర్సన్ ఏజ్. ఇదంతా హెడ్ పార్ట్ అంటే హెడ్ రో. హెడ్‌లో ఇదొక రో. పర్సన్ ఏజ్ అనేది ఇదంతా కలిపి ఒక రో. ఓకే. ఆ రో క్రియేట్ చేసుకున్నాం. హెడ్‌లో ఒక రోని క్రియేట్ చేసుకొని అందులో ఒక్కొక్క హెడ్డింగ్, టేబుల్ హెడ్డింగ్ ఒక్కొక్క హెడ్డింగ్‌ని మనం సెపరేట్‌గా ఇస్తాం. ఫస్ట్ టీహెచ్‌లో పర్సన్ అని ఇచ్చాం. సెకండ్ టీహెచ్‌లో ఏజ్ అని ఇచ్చాం. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఓకే. ఇక్కడ హెడ్ ఏంటంటే టేబుల్‌లో హెడ్ పార్ట్ ఇది. హెడ్ పార్ట్‌లో హెడ్డింగ్స్ ఇక్కడ ఇస్తాం మనం. సో, ఇది ఇచ్చేసి ఆ హెడ్‌ని క్లోజ్ చేసేసి బయటకొచ్చేసి అప్పుడు మళ్ళీ టేబుల్ ఫిల్ చేయాలి అంటే బాడీ అని ట్యాగ్‌ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అందులో కూడా మళ్ళీ రో క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను? టీఆర్ఏ యూజ్ చేస్తాం. ఎక్కడైనా సరే రో క్రియేట్ చేయాలి అంటే టీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. బట్ హెడ్డింగ్స్ ఇవ్వాలి అంటే టీహెచ్ వాడతాం. ఇందులో డిస్క్రిప్షన్‌లో డేటా ఇవ్వాలి అంటే టీడీ అని వాడతాం. టేబుల్ డేటా అనొచ్చు, టేబుల్ డిస్క్రిప్షన్ అనొచ్చు. ఓకే. ఎనీథింగ్ నో ప్రాబ్లమ్. టీడీ అనేది వాడతాం. ఇక్కడ మనం టేబుల్‌ని ఎలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం కోడ్‌లో చూసినట్లయితే ఫస్ట్ రో క్రియేట్ చేసాము. ఆ రోలో ఫస్ట్ నేమ్ ఇచ్చేసాము. తన ఏజ్ కూడా ఇచ్చేసాం. అంటే హారిజాంటల్‌గా ఫిల్ చేస్తున్నాం. ఎలాగా? ఫస్ట్ ఈ రో అంతా క్రియేట్ చేసాం. మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ రో మొత్తం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఫస్ట్ క్రిస్ అనేది ఇచ్చేసి తర్వాత 38 ఫిల్ చేసాం. అంటే ఈ రో ఇక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. 38 తర్వాత రోని క్లోజ్ చేసేసాం. ఇదిగో 38 తర్వాత ఈ రోని క్లోజ్ చేసి మళ్ళీ సెకండ్ రో ఓపెన్ చేసాం. అదే రో మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఇక్కడ చెప్తాను. ఇదిగోండి ఇక్కడ క్రిస్ అండ్ డెన్నిస్ ఉంది కదా! ఈ రోని క్రియేట్ చేసాం మనం. ఇక్కడ లైన్ నంబర్ 53 ఆ రోని ఇక్కడ క్రియేట్ చేసాం. తర్వాత డెన్నిస్ అనే నేమ్ టీడీలో ఇచ్చాం. ఫస్ట్ డెన్నిస్ ఇచ్చాం. తర్వాత 45 అని ఇచ్చాం. సో, తర్వాత 45 అయిపోయిన తర్వాత ఆ రోని అక్కడ క్లోజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ లైన్ నంబర్ 56. ఓకే. సో, తర్వాత మళ్ళీ సారా అనే ఆ రోని ఓపెన్ చేసాం. అంటే హారిజాంటల్‌గా ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం టేబుల్‌ని. పర్సన్, క్రిస్, డెన్నిస్, సారా ఇదంతా ఒక కాలమ్. ఏజ్ అంతా ఒక కాలమ్. ఓకే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బేసిక్ అన్నమాట. కోడ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. చూసినంత మాత్రాన ఇవి వచ్చేవు. వచ్చినట్టే ఉంటాయి. బట్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చేస్తేనే ఈ టేబుల్స్, టీడీస్, టీఆర్స్ అన్నీ కూడా గుర్తుంటాయి. ఓకేనా? సో, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో, ఈరోజు మనం క్లాస్‌లో చూసింది ఏంటండి? టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేయకుండా ఒక పారాగ్రాఫ్‌లో ఒక టెక్స్ట్‌ని ఏదైనా ఒక వర్డ్‌ని గాని బోల్డ్ థిక్‌నెస్ పెంచాలి అంటే సీఎస్ఎస్ వాడకుండా హెచ్‌టీఎంఎల్‌లోనే మనకొక ట్యాగ్ ఉంటుంది. ఏంటది? బీ ట్యాగ్. బీ ట్యాగ్ మధ్యలో ఏదైతే మనం కంటెంట్ పెడతామో అది మనకి బోల్డ్‌గా అయితే తయారవుతుంది. ఎలాగో ఇక్కడ.
దిస్ పారా ఈస్ హ్యావింగ్ బోల్డ్. ఇక్కడ మనం హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేయలేదు, సిఎస్ఎస్ రాయలేదు, ఓన్లీ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఒక ట్యాగ్ని అయితే వాడాము, యూజ్ చేసాం మనం. సో నెక్స్ట్ ఇటాలిక్ అంటే కొంచెం టెక్స్ట్ చిన్న డిజైన్ వస్తుంది అనమాట, ఇటాలిక్. సో దానికి మనం యూజ్ చేసిన ట్యాగ్ ఏంటంటే ఐ ట్యాగ్. ఓకేనా. తర్వాత లిస్ట్ ఐటమ్స్. లిస్ట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్, నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ వైజ్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనం డిజైన్స్ కానీ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వం. ఓఎల్ అని పెడితే ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది వచ్చేస్తుంది 1 2 3 అని చెప్పేసి. ఓకే. దీని ఆర్డర్ లిస్ట్ని ఎప్పుడు కూడా ఓఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అందులో ఉన్న ఐటమ్స్ని ఎల్ఐతో చేస్తాం. ఓకే. ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఎలా వస్తుంది, ఆర్డర్ వైజ్గా వస్తుంది. 1 2 3 ఇలాగా ఏబిసిడీలు వస్తాయి, రోమన్ నెంబర్స్ వస్తాయి, ఎలా అయినా రావచ్చు. ఆ, బే అంటే డిఫాల్ట్‌గా ఏంటంటే బై డిఫాల్ట్‌గా 1 2 3లే వస్తాయి మనకి. ఓకేనా. మనం ఏబిసిడీలోకి చేంజ్ చేయొచ్చు, రోమన్ నెంబర్స్‌లో పెట్టొచ్చు. నార్మల్‌గా మనం ఏ డిజైన్స్ మనం ఏ కావాలంటే పెట్టొచ్చు సిఎస్ఎస్ యూజ్ చేసి. హెచ్టీఎంఎల్‌లో కూడా మనం పెట్టొచ్చు. బట్ దీస్ ఆర్ జస్ట్ బేసిక్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే దీనికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు. ఆ డాట్స్ వైజ్‌గా గానీ, స్టార్ మార్క్స్ గానీ, డైమండ్ సింబల్స్ గానీ, హార్ట్ సింబల్స్ గానీ, ఏ సింబల్స్ అయినా మనం పెట్టొచ్చు ఈ లిస్ట్ ఐటమ్స్‌కి. ఇందులో కూడా లిస్ట్ ఐటమ్స్‌ని ఎల్ఐతోనే రిప్రజెంట్ చేస్తాం. టోటల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ మొత్తాన్ని యూఎల్‌తో పెడతాం. యూఎల్ అంటే యూ అంటే అన్ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్. ఓకే. ఓ అంటే ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. ఓకే. నెక్స్ట్ టేబుల్‌ని క్రియేట్ చేసుకున్నాం. టేబుల్‌ని క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టేబుల్ అనే ట్యాగ్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ టేబుల్ ఓపెన్ చేయగానే రెండే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టేబుల్ హెడ్ ఉంటుంది. సెకండ్ టేబుల్ బాడీ ఉంటుంది. టేబుల్ హెడ్‌లో ఒక రోని క్రియేట్ చేస్తాం. టీఆర్‌తో ఒక రోని క్రియేట్ చేసి అందులోని హెడ్డింగ్స్‌ని టీహెచ్ మధ్యలో పెడతాం. ఓకే. ఇలా ఒక రోలో 2 హెడ్డింగ్స్ అన్నమాట ఇవి. సో టీ హెడ్ అయిపోయిన తర్వాత టీ హెడ్ అనే ట్యాగ్‌ని క్లోజ్ చేసి బయటకొచ్చేసి మళ్ళీ టేబుల్ ట్యాగ్ లోపలే టీ బాడీ అనే ట్యాగ్‌ని ఓపెన్ చేస్తాం. అంటే టేబుల్ డేటా అన్నమాట ఇదంతా కూడా. బాడీలో డేటా మొత్తం ఉంటుంది. అందులో ఒక్కొక్క రోని క్రియేట్ చేసుకుంటూ ఒక్కొక్క బాక్స్‌ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. టీ టీ బాడీలో అంటే బాడీ పార్ట్‌లో డేటాని ఫిల్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటండి, రోకి టీఆర్ఏ వాడతాం. బట్ లోపల డేటా ఒక్కొక్క బాక్స్ ఫిల్ చేయాలి అంటే టీడీ వాడతాం. టేబుల్ డేటా ఆర్ టేబుల్ డిస్క్రిప్షన్. ఓకే. సో ఇలాగ ఒక రో అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ క్రియేట్ చేసుకోవడమే. ఓకేనా. మనకి జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఒక రో క్రియేట్ చేసి ఆటోమేటిక్‌గా నంబర్ ఆఫ్ రోస్‌ని జనరేట్ చేయొచ్చు. ఓకే. అది జేఎస్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు టేబుల్ ట్యాగ్స్, లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. కోడ్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను మీకు కోడ్ పంపిస్తాను. ఇఫ్ పాసిబుల్ కోడ్ చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఎవరికి డౌట్స్ ఏం లేవు కదా. సో డౌట్స్ ఉంటే అడిగేసేయండి. ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ వచ్చినట్లయితే మనకి యాప్‌లో చాట్ ఆప్షన్ ఉంటుంది కదా. ఆ చాట్‌లో మీరు మెసేజ్ చేసి నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే. అక్కడైనా మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. లేదనుకుంటే నెక్స్ట్ క్లాస్‌లో డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుందాం. ఓకేనా. సో సెషన్ ఎండ్ చేశానా మరి? సో చాలా స్లోగా వెళ్తుంది క్లాస్. ఎందుకంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంటే. సో అందుకు రోజుకి 2, 3 టాపిక్స్ మాత్రమే చెప్పడానికి అవుతుంది. సో నెక్స్ట్ వన్స్ హెచ్టీఎంఎల్ కంప్లీట్ అయిందంటే మనకి కొంచెం స్పీడ్‌గా ఉంటాయి క్లాసెస్. ఎందుకంటే మనకి సిఎస్ఎస్ గాని, జేఎస్ గాని, బూట్‌స్ట్రాప్ గాని, రియాక్ట్ గాని ఇవన్నీ కూడా హెచ్టీఎంఎల్‌తోనే లింక్ అయి ఉంటాయి. సో మనకి హెచ్టీఎంఎల్‌లో ఎంత పర్ఫెక్ట్ అయితే కమింగ్ టెక్నాలజీస్‌లో మనం అంత ఈజీగా ముందుకెళ్ళొచ్చు. సో అందుకే మనకి తక్కువ టైం తీసుకుంటున్నాను ఫస్ట్ క్లాసెస్. ఓకేనా. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో డౌట్స్ ఏమి లేకపోతే సెషన్ ఎండ్ చేస్తాను. ఓకే. డౌట్స్ ఎవరికీ లేవు కదా అయితే. ఓకే గైస్. థాంక్ యూ.